ఏంటయ్యి? ఫిష్ ఫ్రెండ్స్, అసలు ఎన్ని రోజులు అవుతుందో ఫిష్ తినక కూడా. చిన్నయ్యేనమ్మా? ఇప్పుడు బాగానే దొరికినాయి అమ్మా చిన్నవి. కొంచెం పెద్దగా ఉంది డాడీ. బాగుంటది. ముళ్ళులు ఉంటాయి అమ్మా ఇందులో? దీంట్లో ముళ్ళులు ఉండవు. దీంట్లో 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 ఈ అన్నిట్లో ముళ్ళులు ఉండవు. ఈ మూడిట్లో ఉంటాయి. ఈ మూడిట్లనా? ఏ వెరైటీగా ఉన్నాయి చేపలు. వాలుగల బస్తదేనా ఒకటి? బకెట్ కావాలా? వద్దులే, దీంట్లోనే తీసుకుపోయి అక్కడ వద్దు కడగాలి. కుక్క ఉంది, జాగ్రత్త. అగ చూడు, మన అది కూడా కూర్చుంది. ఏ అట్లా పట్టుకపోరాదు, జారుతాయి కదమ్మా. బతుకున్నది. చిన్న చిన్న పిల్లలు సమ్మన జారుతానయ్యే. వెళ్ళేస్తావు మరి. చలో అక్కడికేనా? ఆడ మరి అది పోసినాం కదమ్మా, మాలు పోసినాంగా. ఏ పొడుగుత పడతానా నీ అమ్మ. ఏరుకోండ్రా ఏరుకోండ్రా ఏరుకోండ్రా, చేపలు ఏరుకోండ్రా. ఉరుకొత్తాంది ఉరుకొత్తాంది ఉరుకొత్తాంది. వచ్చింది. ఇది ఎండిందా మాలు? ఇక్కడ మాలు పోసినాం ఫ్రెండ్స్. బట్టలు పిండే కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుందని. దీని మీద రుద్దొచ్చుగా అమ్మా, గరుకులే ఉంటది. గరుకులే ఉంటదని. బాబా జాగ్రత్త, టక్కున అందుకుంటది. దీనికే ఫ్రెండ్స్ అన్నం పెట్టేది ఇక రోజు, అందుకే అది ఈయనే ఉంటుంది. అమ్మ రామ్మ, చెట్టు దీపో. చెట్టు దీపో అంటాను, పైపు దీపో. గ్యాస్ మీద ఉప్మా చేస్తున్నా నేను. తగ్గించి వచ్చిన గ్యాస్ కానీ. భలే ఉన్నాయమ్మా, స్మూత్ గా. ఒకటి ఉందిలే పెద్దది, కానీ ఈ చేపలు ఎక్కడే అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక వాగు ఉంటుంది. పెద్ద వాగు ఉంటుంది, పారే వాగు. అది దాంట్లో పట్టిరు. దాంట్లో పట్టినాయి. నైట్ పడతారు. ఉన్నాయి ఇంకా అయిపోయినాయా? వచ్చిరా జనాలు? పెద్ద పెద్దవి ఉన్నాయి, 2.5 కేజీలు. అబ్బో, అంత పెద్ద పెద్ద తినబుద్ధి కాదు, టేస్ట్ ఉండవు కదమ్మా. అలా వేస్తారా ఇక? మగ్గ ఒకటి పట్టుకురమ్మా. పైపాట అయ్యి అదంతా కడుగు, పైపాట వేసి ఇదంతా కడుగు. గరుకులు గరుకులు ఉన్న కాడ అయితేనే పోతుంది మంచిగా. కానీ వీటికి ఎక్కువ లేదు కదమ్మా, రుద్దితే పొట్టు ఎక్కువ వెళ్ళదు అనుకుంటా వీటికి. ఎంత ఇది? కేజా? ఇప్పుడు ఇవి ఎంత మొత్తం? కేజీన్నర. ఎండిందమ్మా, నిన్న సాయంత్రం వేసినాం కదా, ఎండిందిలే. ఓకే, కానీ ఆడ రుద్దొద్దు, కొద్దిగా ఇంకెండాల, నీళ్ళు తగులాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట, వేడి వేడి ఉప్మా. అమ్మ వీళ్ళు ఇంకా అయిపోయిందో కాలేదో వీళ్ళ చేపల రుద్దుడు. ఇంకా చూద్దాం. మీతో పాటు కుక్క కూడా చేపలు రుద్దుతున్నట్టుందిగా.
అందుకుంటే బంగారం లెక్క అందుకొని పోతుంది, దొరకాల కానీ. అయిందమ్మా, ముగ్గురు రుద్దుతారు, ఇంకా కాలేదు. కొద్దిగా అమ్మ నువ్వు ఇటు జరగరా అదే. బో గట్ల పట్టుకున్నావు ఎంత రిచ్చు. అమ్మ గింత భయం లేదు ఎవరికి. మీద పడుతున్నాయి, వాటర్ మీద పడుతున్నాయి. ఉప్మా రెడీ అయిందమ్మా. అయ్ ఉప్మా రెడీ అయింది. లేదమ్మా అందరం తినాలి, కాకపోతే అంతకీ ఇక్కడ పట్టుకొస్తా, బయటికే పట్టుకొస్తా. చైర్లేసి ఇక్కడ కాదు మరి, చేపలు పక్కకు పెట్టాలి కొద్దిసేపు. ఒక బేషన్ తెస్తావు, నేను చల్లారుతాయి కదమ్మా. ఈ మంచి ఎట్లా కూరుస్తుంది, కొద్ది వేడివేడిగా తింటే బాగుంటుందని. దాని తోకేది మిస్ అయిందా? రిచు ఏం చేస్తున్నావు? రిచు నువ్వు ఆట ఆడుతున్నావా? నెల అవన్నీ బతుకున్నాయి, మరి ఇటు పెట్టచ్చు కదా, చూపిస్తా. ఇవన్నీ రుద్దినేనా? బకెట్ మీకు అది చూపి అనడం వాళ్ళు. ఏ చూపెట్టు. గింత బయలు లేకుండా పట్టుకుంటారే, నాకు దగ్గరికి వస్తేనే ఊరుకుతా నేనైతే. అదెట్ట పట్టుకుంది చూడే. కాళ్ళు చేతులు మంచిగా గడుక్కోపోరు, ఇచ్చిగా చేతులు కూడా నీటికి గడుగు. పచ్చిపీట, బేసను, పార, ఎటు ఇటు తీసి ఇటేనా కోళ్ళు జలుగుడికి ఆడ పైప్ తీసుకొని నీళ్ళు కూడా బయటకు వస్తానే, నీళ్ళు కూడా బయటకు వస్తానే అంటున్నా. ఎందుకు ఏ తీసావా? మళ్ళా రుద్దిన బట్టలు ఎత్తావేంది? ఈ మూడు అమ్మా ఇవన్నీ నేనే రుద్దిన. అబ్బా గట్టిగా రుద్దాలి. ఆకలి అవుతుంది. రిచు ఆకలి కావట్లే అమ్మ నీకు? ఆకలి కావట్లే. చిన్న పిల్లలకి ఎడతాను ఆకలి అవుతాను. గట్టిగా రుద్దాలి, మెరుపు వస్తుంది. నాకు ఒక డౌట్ మమ్మీ, క్లియర్ చేస్తావా? డాడీ రుద్దుతారు, రుద్దిన లేదమ్మా. మీసమా? ఇదా మీసం? మీసం అని అంటలే డాడీ. అట్లా బొమ్మనిగా చక్కగా అటు వెళ్ళమనిగా, అటు వెళ్ళమనిగా సందులోకి వెళ్ళి పోదా నేను. చాలా తీస్తా అంటే పోతుంది. బయటనే ఆగుతాను నీకు. డౌన్ అయింది బాగా, ఇంటికి పోతాయి లేచప్పుడే. ఏంది తిందామా ఉప్మా?
ఆహా అవి అక్కడ పెట్టుడు కాదు, అవుతాయి కూడా. వాటి వరకు తీసి అక్కడ పెట్టుకుందాం, దగ్గర పెట్టుకుందాం. తిన్నాక మళ్ళా రుద్దితే సరిపోతుందమ్మా, చాలా టైం పడుతుంది. నువ్వు అవి కట్ చేసుడు మొదలు పెడితే మాత్రం ఇప్పట్లో కాదు, అవునా? చాలా టైం పడుతుంది. తిన్నాక స్టార్ట్ చేద్దాం. పడుకో. ఏం చేస్తున్నారు ఇచ్చు? ఆడున్నా నీ వద్ద నడవని సబ్బా అక్కడ ఉంది, బట్టల సబ్బు ఇడు ఉంది, పడుకోపో. పైపు అవతలకి వేద్దామా మరి సప్పుడేకగా. రామ్మా ఇచ్చు పచ్చడబ్బా మూతది ఇక్కడ నుంచి. వేడి వేడి తింటేనే తిన్నట్టు ఉంటుంది. జాగ్రత్త, కుక్క మూతుంది. ఏం లే ఇక మూతది అనాలి, మూతది అంటాను. ఇది పట్టుకోము ఇట్లా రిచ్చు, ఇట్లా అంటే వస్తుంది అది. నేను ఉప్మా పెడతా కదా, ఈలోపు తీస్తామేమోనని. డాడీకి ఇద్దు స్పూను. డాడీకి అది ఇగో చిన్న స్పూన్ తీసుకుంటా. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. మీ గిన్నెలు అలా పెట్టినా నా ప్లేట్లోనే కావాలి. తినేసి నేను గిన్నెలో పెట్టుకుంటాను. చాయ్ వేసుకొని కూర్చోమన్నమాట డాడీని. కరెక్ట్గా బరాబర్ పోసిన ఉన్న కాడికి అయిపోయింది ఉప్మా. అయిపోయిందా? 90s కిడ్స్ ఊకే ఉప్మానే చేసుకుంటారు కదా వాళ్ళు, మనం కూడా 90s కిడ్స్, అందుకని ఉప్మానే చేస్తాను నేను కూడా. ఓకే అయిపోయింది ఇక ఉప్మా. లేదు మంచి అబ్బా మంచిదట చూడండి. అమ్మ బాబాయ్ ఉంటే ఊకే అదే పెడుతుంది మా మమ్మీ, అదే తెస్తుంది అని అనిపిస్తుంది కదా. మూడు బకెట్ల నీళ్ళు అయిపోయినాయి మాకు చేపలు కడగడానికి. అవును, ఆ 2 బకెట్లు ఇదొకటి 3. అవును మరి స్మెల్ రావద్దు, స్మెల్ వస్తే తినబుద్ధి కాదు. స్మెల్ రాక నాకు అసలే వంపు ఇక మరీ అసలు మరీ అంతగానం కడిగితే సున్నితంగా ఉంటాయి చేపలు, తెలుసుగా. నా లెక్కనే నలబోసినట్టు పోయినా మళ్ళీ పోయి. ముగ్గురం పోసినాం ఫ్రెండ్స్ నీళ్ళు అయితే. చేపలు కడుగుతా అంటే ఫస్ట్ పెద్దామ పోసింది, తర్వాత రిచ్చు పోసింది, తర్వాత నేను. ఓకేనా? ఏ కాలమా కూర్చొని నిన్న పొద్దున ఎప్పుడు కూర్చుని ఇవాళ అయిపోయింది. చాలు ఇరా మరిచ్చు. ఇక ఇదొకటి ఇంట్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి ఇక్కడ ఇవన్నీ సబ్బెట్టి కడుగు. ఏయ్ అవన్నీ బకెట్లా మగ్గు కూడా ఇవన్నీ సబ్బెట్టి కడగాలి. ఏంది పోదానమ్మటే పోతానమ్మ. కొద్ది డోర్ తీయి. కత్తిపీట తెచ్చిన అల్లం కొద్దామని కొత్త తీసి పెట్టేసిన, రెడీ అయిపోయింది. నేను కడుగుతలే, నేను కడుక్కుంటాను చేతులు. ఏమో బకెట్ తెచ్చినావు మరి నువ్వు నీ కడుగుతావు. అరకిలో కదా మనం తెచ్చింది, మొత్తం కేజీ కదా అల్లం వెల్లిపాయలు, అందుకే ఎక్కువ అనిపిస్తానే. అప్పుడే చెప్పినా నేను 2 కలిపి ½ కేజీ చాలంటే నువ్వే కేజీ స్వీట్ ఇయ్యవా కొద్దిగా? నాడు స్వీట్ ఇయ్యమ్మా, అల్లం కొత్త పత్తిపీట కావాలని ఇంతసేపు ఆగిన.
ఇంత ముందేమో రూములలో ఉన్నప్పుడు కత్తిపీటే లేదు, చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా గోస అయ్యేది కదమ్మా. చాకులు 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 అదే ఉంది కత్తిపీట.